ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పంతో అనెను. ఆమె అయితే చెప్తుంది తినకూడదని, ఇంకా ఒక విషయాన్ని ఆమె దాన్ని జత చేస్తూ ఉంది, ముట్టకూడదని కూడా చెప్తూ ఉంది. అందుకు సర్పం, మీరు చావనే చావరు. యాలి అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వల్ల ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ, ఆ వృక్షం ఆహారం నాకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండేట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చాను. అతడు కూడా తినెను. దుష్టుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆహారం నాకు అది మంచిగా కనిపించింది, కనులకు అందంగా కనిపించింది, వివేకమిచ్చు రమ్యమైనదిగా అది కనిపిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తినడాన్ని, అలాగే ఆదాముకు కూడా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దుష్టుడైతే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం రీతిగా, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కాబట్టి సాధారణ ఆదరణకరంగా మాట్లాడతాడు, ఇంకా బలపరిచేలా మాట్లాడతాడు, ఏం పర్వాలేదని చెప్తూనే ఉంటాడు. కానీ ఈ దినాన నిర్ణయం నీదే కాబట్టి నీ నిర్ణయాలు నువ్వు తీసుకునేటప్పుడు దానికి ప్రతిఫలం కూడా నువ్వు అనుభవిస్తావని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక నిర్ణయాలు ఎప్పుడు సరైనవిగా ఉంటాయంటే మనం ప్రభునందు ఆనందించినప్పుడు మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఎందుకంటే మన మనస్సాక్షి చాలా శక్తివంతంగా ఆ సమయంలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆనందించే హృదయం నీకు ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు, దేవుడి లేఖనాలు వింటూ ఉన్నప్పుడు ఆయన సన్నిధితో నింపబడి ఆయన యందు నువ్వు ఆనందించవలసిన వ్యక్తివై ఉన్నావు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో ఆయన చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. కనుక అతను మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఉన్నప్పుడు ప్రభు అయితే అన్నారు, కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి వస్తున్నానని చెప్పారు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నారు. జక్కయ్య గురించి బాగా తిట్టుకునే ఉంటారు. అయితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నా, నేను ఎవని వద్దని అన్యాయంగా దేన్ని తీసుకుని ఎళ్ళ అతనికి 4 గంటలు మరలా చెల్లించలేని ప్రభుతో చెప్పాను. అతడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోగలిగాడు? అలా నిర్ణయం తీసుకునేలాగా అతను ఎవరు ప్రేరేపించారు? కనుక దేవుడి యందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారిని సాతానుడు ప్రేరేపించడానికి అది చాలా అసాధ్యమైనటువంటి పని. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నుంచి హృదయాన్ని నువ్వు తీసుకుంటావో, నీ హృదయాన్ని మళ్లించుకుంటావో, ఆయనకు వేరుగా ఉంటావో, దుష్టుడైతే సులువుగా నీ హృదయంలో కార్యం చేయవచ్చు. కానీ ఎప్పుడైతే దైవ సన్నిధిలో నువ్వు ఆనందించడం ప్రారంభిస్తుంటావో, దుష్టుడికి ఎంత మాత్రం వాడు ఎటువంటి వేషం వేసుకుని వచ్చినప్పటికీ కూడా దాన్ని నువ్వు సులువుగా గుర్తుపట్టగలుగుతావు. కనుక ప్రభు చెప్తున్నారు, ఇది నన్ను ఆయన యందు ఆనందించాలి. మరలా చెప్తూ ఉన్నారు, ఆయన యందు మనం ఆనందించడం అనేది మన జీవితంలో ఉండాలి. అప్పుడు యేసు, ఇతరును అబ్రహాం కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. జక్కయ్య ఇలా మాట్లాడుతుంటే అందరికీ నవ్వు పుట్టించి ఉండొచ్చు. కానీ జక్కయ్య అయితే దేవుని యందు ఆనందించడం వల్ల సిగ్గు లేకుండా అతను మాట్లాడుతున్నాడు. అతను తీసుకున్న నిర్ణయం ఆ ఇంటికి సంపూర్ణమైన రక్షణ కలిగేలా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నిర్ణయం నీదే. నువ్వు దేవుని యందు ఆనందించే వ్యక్తివైతే ఖచ్చితమైన నిర్ణయాలు నీ జీవితంలో ఉంటాయి. నువ్వు ఎలా ఉన్నావో ఈ దినాన్ని, నీ ఉదయకాలాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా, నిర్ణయాలే ప్రభా ప్రతి ఒక్కరిని నడిపిస్తాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభా ఏ పరిస్థితుల్లో మేము తీసుకుంటున్నామో అప్పుడు మా మానసికమైనటువంటి హృదయస్థితి ఎలాగుందో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కానీ మాకు సహాయం దయచేయండి. నాయన, నీ యందు ఆనందించినప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రభా మేము తీసుకున్న నిర్ణయాలు మంచివని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. కనుక నీ యందు ఆనందించడానికి కావాల్సిన కృపను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేసి నీ మహిమ సన్నిధిని నీ ప్రేరేపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని ఈ ఉదయకాలంలో ప్రతి కుటుంబంలోని కార్యం జరిగించి ఈ ఉదయకాలానికి కావాల్సినటువంటి సమృద్ధి అయినటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని
ప్రతి విధమైన కీడులో తప్పించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.